నవనీతమును నాకు నోట నిడగానా రారాయటంసు అవమానములు త్రోపులు సైచి తానా తల్లి నా నోట ఏ నవనీతమును దాచియుంచినదివో నవనీతమును నాకు నోట నిడగానా రారాయటంసు అవమానములు త్రోపులు సైచి తానా తల్లి నా నోట ఏ నవనీతమును దాచియుంచినదివో నవ్య ప్రణీత ప్రభాభవమే ఈ సకలోక వైభవము నవ్య ప్రణీత ప్రభాభవమే ఈ సకలోక వైభవము నా భాగ్యంబులా అమ్మవే నా భాగ్యంబులాయమ్మవే. సృష్టికి మూలమైన భగవత్తత్వాన్ని మనకు అవగాహన గావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతేయుడు పారాశర్యుడు అయిన వేదవ్యాస మహర్షి రచించిన శ్రీమన్మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1682వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. స్వక్షస్వంగస్య దానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః విజితాత్మా అవిధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయః. నంది జ్యోతిర్గణేశ్వరః అంతవరకు వెళ్ళింది. విజితాత్మా ఇక్కడ ఆత్మశబ్దానికి మనస్సు అని అర్థం. జయించబడిన మనస్సు కలిగినవాడు. విజితం మనః ఏన సహ విజితాత్మ. ఏమిటి మనస్సును జయించడం? ఎలాగా జయించడం అంటే ఈ జయించడం ఓడిపోవడం, జయించడం ఉంటే ఓడిపోవడం కూడా ఉంటుంది. మనస్సు విషయంలో జయించడం అంటే పట్టించుకోకుండా ఉండడమే. లేదా ఇంకోటి ఉంది, పట్టించుకోకుండా అంటే మనం విడిగా ఉండాలిగా. వారిని ఎవరో పట్టించుకోలేదు, నన్ను పట్టించుకోవట్లేదు ఈ మధ్యన అంటారు. అంటే వారెవరో వేరే ఉన్నారు, మనం వేరే ఉన్నాం, వారిని మనం పట్టించుకోవట్లేదు. ఏం చెప్పినా పట్టించుకోవట్లేదు, అదొకటి ఉంటుంది. అంటే ఆ చెప్పే విషయాలేవో వేరుగా ఉన్నాయి, ఈ వ్యక్తి వేరుగా ఉన్నాడు, అంతే కదా. మరి మనస్సును పట్టించుకోకపోవడం అంటే మనస్సు కంటూ కూడా మనం వేరుగా ఉండొచ్చు. నిజానికి వేరే, మనస్సుకి వేరంటే మూలం, ఆ మూలమే ఆత్మ. అక్కడ ఉండడం, అక్కడ ఉంటే మనస్సు వేరుగా ఉంటుంది. ఇంకా చిత్రం ఏమిటంటే ఆ వేరుగా ఉండడం అనేది నేర్చుకోగలిగితే, ఉండగలిగితే మనస్సు ఉండదు. మనస్సు ఉండనప్పుడు శాంతి ఉంటుంది. మనస్సు ఇంటూ శాంతి. మనస్సు ఉన్నంతకాలం శాంతి ఉండదు. ఆలోచిస్తున్నంతకాలం ఎవరికి శాంతి ఉండదండి. ఆలోచన ఆగిపోతేనే శాంతి. ఆలోచిస్తే ఆలోచన అంటే అర్థం ఏమిటి మనకు తెలుసుగా. భావాల్లో ఎప్పుడూ ఘర్షణలు ఉంటాయి. కాబట్టి భావనాత్మకం జగత్తు, ఘర్షణాత్మకం జగత్తు. జగత్తులో ఘర్షణలు ఎందుకు ఉంటాయి? భావనాత్మకం జగత్తు. జగత్తు మొత్తం భావనలతో నిండింది. భావాలు ఒకలా ఎందుకు ఉంటాయండి? వీరి భావం వేరు, వారి భావం వేరు. ఒకరిలోనే రెండేసి భావాలు. ఇప్పుడు రెండేం కర్మ, 22 భావాలు ఉంటున్నాయి ఒకళ్ళు ఒక విషయం మీద. అంత గజిబిజిగా ఉన్నాం. అందుకని విచితాత్మ ఎలా సాధ్యం అంటే యా నిశా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి యస్యాం జాగ్రత్త భూతాని సా నిశా పశ్యతో మునేః. భగవద్గీతలో చెప్పిన మాట. అందరూ ఏ విషయాల్లో బాగా తాపత్రయపడుతూ ఉంటారో, ఏ విషయాల గురించి, యోగి ఆ విషయంలో నిర్లిప్తంగా ఉంటాడు. నిర్లేప నిర్మలా నిత్య నిరాకార నిరాకుల అన్నట్టుగా ఉంటాడు. పూసుకోడు, రాసుకోడు, అవసరమైందే చేస్తాడు. ఎంత మొత్తుకొని ఏం కానీ చివరికి విసిగెత్తి వాళ్ళే ఊరుకుంటారు. వాడు అంతే రాని, అదే కావాల్సింది. అప్పుడు ఖచ్చితంగా చూసుకుంటారు. ఎవరికి కావాలో వారు తాపత్రయపడతారు. అక్కర్లేని వాడు ఎందుకు పడాలి? ఒక్కోసారి కావలసిన వాడి గురించి అక్కర్లేని వాడు పడాల్సి వస్తుంది. విశ్వనాథ సత్యనారాయణ గారి కల్పవృక్షంలో చెబుతాడు, ఒకరికి ఏమీ పట్టదు, ఒకరికి అన్నీయును పట్టను. ఎంత చక్కగా చెబుతాడు. ఒకరికి ఏమీ పట్టదు, ఒకరికి అన్నీయును పట్టను. ఏమీ పట్టిన వాడు అన్నీయు పట్టిన వాని గురించి అన్నీయును పట్టించుకోవలయను అంటాడు. ఎందుకని మనకి వేరే ఏమక్కల, కానీ ఆ మనిషి కావాలి. ఆ మనిషి గురించి ఈ మనిషి కూడా అన్ని పట్టించుకోవాలి. ఆ మనిషి అక్కర్లేదనుకుంటే ఇవేవి అక్కర్లేదు. అసలు వ్యవహారం అక్కడ. సద్గురువులు గ్రంథాల్లో ఎంత బాగా చెబుతారంటే నిజంగాను, గొలుసు ఎంత పొడుగైనా ఉండని కుక్కకి,
అది కనుక ఈ మెడ దగ్గర ఉన్న లంకె ఒకటి లింక్ అంటాం, ఇంగ్లీషులో లింక్, తెలుగులో లంకె, ఏదైతే అక్షరం తేడా, ఆ లంకె ఒక్కటే తెలుసుకోగలిగితే మొత్తం గొలుసు పోయినట్టే కదా అన్నాడు. అది చిత్తం. మనం ఆ గొలుసును చూసి కుక్క జంతువు కాబట్టి ఇంత పెద్ద గొలుసు, ఇంత పొడుగు గొలుసు కట్టేశాడు, కానీ ఆ కట్టడంలో ఒక సౌకర్యం ఉంది, వెర్రిమోహం దానికి తెలియట్లా, ఎక్కువ దూరం తిరగలుగుతుంది. అది అలా అనుకోవట్లా, ఇంత పొడుగు గొలుసు కట్టాడు, ఇంత పొడుగు గొలుసు కట్టాడు, దీన్ని తెలుసుకోవడం వల్ల ఎంత పొడుగు ఉంటే ఏమండి, మెడ దగ్గర ఉండే లంకె కనుక తెగొట్టుకోగలిగితే అది బంధం పోయినట్టేగా. పొట్టుదైనా కూడా అదేగా బంధం. మంచిది, ఈ మెడ దగ్గర ఏది దానికి దీనికి కనెక్టివిటీ అంటారే, ఆ కనెక్షన్ ఎక్కడొచ్చిందో అనుబంధం, అది తెంచుకోగలిగితే అన్నీ పోయినట్టే కదా. ఇందాక విశ్వనాథ సత్యనారాయణ గారి పద్యంలో చెప్పినట్టుగా, ఒకనికి ఏమియును పట్టదు, ఒకనికి అన్నియును పట్టును, ఏమియు పట్టినవాడు కూడా అన్నియు పట్టిన వాని కొరకు అన్నియును పట్టించుకొనవలయును అన్నాడు. అంచేది ఈ అన్నియు పట్టిన వాని కొరకు వాడితో మనకు ఉండేటువంటి బంధం ఉంది, అది కనుక తెంచగలిగితే పోయే మొత్తం. ఇంత సులభమైన ఉపాయం ఉంది. ఇది మనం చేయడం లేదు అంటే మనకే ఇష్టం లేదు. అది వారిని ఎవరినో అనొద్దు, వారు ఏదో బంధాలు అయ్యారు, కష్టంగా ఉంది, వారు అవ్వలేదు, మనం ఇంకా అది వదిలించుకోలేని స్థితిలో ఉన్నాం, లేదా వారినే వదిలించుకుంటాం. ఒక 2 ఎకరాల పొలం ఉంది, అది అమ్మేసామనుకోండి తెగించి, ఆ డబ్బు దానమో ధర్మమో చేసేసామనుకోండి, మళ్ళీ డబ్బు ఉందంటే ఏం చేయాలనిపిస్తుంది, దానమో ధర్మమో చేసేసామనుకోండి, పోనా 2 ఎకరాలు ఎవరికో రాసి నువ్వు చేసుకోరా అబ్బాయి, నాకు అనవసరం, తీసుకో, నువ్వే నాకు తండ్రి లాంటి తండ్రో కొడుకో ఏదైనా సరే నీకు ఇచ్చేసాం అన్నాము, దానికి మనం పనుగొట్టక్కర్లేదు, అక్కడికి వెళ్ళక్కర్లేదు, చూడక్కర్లేదు పండిందా లేదా, దానికి ధర వచ్చింది, సరైన ధర వచ్చిందా లేదా, నష్టపోతే ఏం చేయాలి, ఏమీ లేవు. అంటే బంధం అంతా ఎక్కడుంది, 2 ఎకరాలు పంట రావడం పోవడంలో లేదు, దాని మీద మనకుండే ఆశలో ఉంది. ఆ ఆశే మెడ దగ్గర ఉండే లంకే, అది తెంచుకోగలిగితే అన్నిపోతాయి. పోను తెంచుకోం, ఎకరాలు పొలాలు ఆస్తులు ఇళ్ళు భర్త భార్య పిల్లలు అన్నీ అలా పెట్టుకున్నా సుఖంగా ఉన్నామా, అది లేదయ్యే, అయ్యో అయ్యో అంటున్నాం. అనకపోతే ఇంతమంది ఎందుకు వింటున్నారు మా ప్రవచనాల్ని? బాగా ఆనందంగా ఉన్నవాళ్ళు వినరు, వాళ్ళకి ఆనందం అర్థమైపోయింది. ఎంతో కొంత ఉంటుంది మనస్సులో ఉన్నప్పుడు, ఏమనుకుంటారు, గురువుగారు వేళ ఏదో చెప్తారండి మన కోసం అని వింటారంటే ఏదో కావాలిగా. ఇంత గమ్మత్తుగా ఉంటుందండి వేళ. విజితాత్మ అంత కష్టం. అందుకే అందరూ ఏ విషయాల్లో వెరితాపత్రయం చూపిస్తున్నారో యోగి ఆ విషయంలో నిర్లిప్తంగా ఉంటాడు. డబ్బులు పీఠాలు ఏదో చీరలు నగలు ఏవో సన్మానాలు ఇలాంటివి ఉన్న చోట వాడు శుభ్రంగా నమశివాయ అని కూర్చొని ఎవడో వాడి మెడలో ఓ దండ వేసిపోతాడు, ఎవడో తిట్టి వెళ్ళిపోతాడు, 2 పట్టించుకోడు. మెలకుగా ఉంటే రెండింటికి నవ్వే, మెలకుగా లేకపోతే గొడవే లేదు. ఇదే అందరూ పడుకునే వేళ నువ్వు మెలకుగా కూర్చో, అందరూ మెలకుగా ఉన్నవేళ పగలల్లా పడుకునేవాడు యోగి కాదు, రోగి. అందరూ ఎక్కువ ఏ విషయాల్లో తాపత్రయపడుతున్నారో వాటిలో నువ్వు పడకు. అలాగే అందరూ తాపత్రయపడిన విషయం ఏమిటి, ఆత్మ, భగవంతుడు. పండగొస్తే గుళ్ళోకి వెళ్ళడం కాదుగా మతం, భగవంతుడు అంటే అది ఊరికే ఫ్యాషన్, అభిరుచి. అందరూ వస్తారు, మనం కూడా వెళదాం, ఏవో పెద్ద పెద్ద అలంకారాలు చేసుకుని వెళ్ళడం. ఎవరికి అలంకారాలు? గుళ్ళోకి చాలా సాదాసీదాగా వెళ్ళాలి. గుళ్ళోకి కూడా నిరాడంబరంగా వెళ్ళలేకపోతున్నాము అంటే ఎంతగా మన మనస్సులో తాపత్రయాలు ఉన్నాయో మనమే ఆలోచించుకోవాలి. పెళ్ళికో పేరంటానికో కాస్త ఆడంబరంగా వెళితే పర్వాలా, నలుగురు అలాగే వస్తారు, అదో పద్ధతి. అది ఉన్నదే వైభవ ప్రదర్శన అనుబంధాలు అవి ఏవో ఉంటాయి, ఇంక చికాకు. గుళ్ళోకి ఎందుకు? గుళ్ళోకి సాదా సీదా బట్టలతో మామూలుగా వెళ్ళాలి. మంగళసూత్రాలు నల్లపూసలు తప్పితే ఏమీ అక్కర్లేదు, అవి ఎప్పుడూ ఉండేవి, అవి తీయకూడదు కాబట్టి. అక్కడ కూడా మనం ఏదో వెండి సజ్జ బంగారపు సజ్జ, అందులో మళ్ళీ ఏదో నలుగురు చూసేలాగా హడావిడి పూర్ణ కుంభాలు స్వాగతాలు సత్కారాలు, వెనకాలో 10 మంది ముఠా, ఇదంతా చేస్తున్నాము అంటే మనస్సులో అహంకారం బాగా ఉందన్నమాట. ఆ గుడి కూడా మనకు ఉపయోగపడకపోతే ఇంకేది ఉపయోగపడుతుంది విజితాత్మ కావడానికి? అందుకని అందరూ వీటిలో తాపత్రయం చూపిస్తారో వాటి మీద చూపించకుండా ఉండడం. అందరూ దేన్ని వదిలేస్తారో, ఏ భగవంతుడిని ఏ ఆత్మని పండగ నాడు మాత్రమే గుళ్ళోకి వెళ్ళి మాత్రమే దండం పెట్టేసి తర్వాత మళ్ళీ ఆశమ్మ బోషమ్మ అకాకా ఈ ఆత్మస్థుతి పరనింద వీటిలో పడిపోతారో ఆ భగవంతుడిని మనం వదిలిపెట్టకుండా ఉండడమే విజితాత్మ. వీళ్ళందరూ ఈ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే వాడు ఒక్కడు ఓ మూల కూర్చొని నమశివాయ అనుకుంటూ ఉంటాడు. కళ్ళు తెరిచే ఉండొచ్చు, వాడు ధ్యానంలో ఉంటాడు. ఆశ్చర్యం లేదు. రమణ మహర్షి ఎప్పుడూ కళ్ళు తెరిచి ఉండేవారు, ఆయన ధ్యానంలో ఉంటాడు. కృష్ణమూర్తి గారు ఎప్పుడూ కళ్ళు తెరిచి ఉండేవారు, ఆయన ఎప్పుడూ ధ్యానంలో ఉంటారు. లేదా అసలు ఆ మాటలు వచ్చే అవకాశం లేదు. అవి సామాన్యవాది 4 వేదాలు కలిపితే కృష్ణమూర్తి గారు అవుతుంది.
ఉపనిషత్ సారాంశమే జిడ్డు కృష్ణమూర్తి గారి గ్రంథాలు. అవి సామాన్యంగా వస్తాయా? ఎంత ధ్యాన స్థితిలో ఉంటే వస్తాయి. ఎక్కడ శంకరోవాచ బుద్ధోవాచ అని ఉండదు, వేదవాక్యం ఉండదు, పురాణవాక్యం ఉండదు, పెట్టకథ ఉండదు, చెలోక్తి ఉండదు, అసలు ఒక మనిషి పేరు ఉండదు, దేవుడనే మాట కూడా ఉండదు. చెప్పేదంతా ఆత్మే. ఆశ్చర్యంగా ఉంటుందండి. అందుకే ఆ గ్రంథాలు చదివేవాళ్ళు చాలా సావకాశంగా చదవాలి. పాపులారిటీ అంటారు. నాకు ఆశ్చర్యం. మీరు నెట్లో కృష్ణమూర్తి గారి ప్రసంగాలు ఉన్నవి చూడండి, వ్యూస్ అని ఉంటాయి కదా, కింద 300 400 ఉంటాయి, ఎక్కువ ఉండవు. ఎందుకంటే లోకంలో అంతమందే జ్ఞానులు ఉన్నారు. వాళ్ళు కూడా జ్ఞానులు కాదు, జిజ్ఞాస తెలుసుకోవాలన్నవాళ్ళు 300 400 ఉండాలి. అదే కత్రినా కైఫ్ ఏదైనా ఒక వ్యాఖ్యానం చేసింది అనుకోండి, 1,00,000 వ్యూస్ ఉంటాయి. అంత మాత్రం చేత కత్రినా కైఫ్ కృష్ణమూర్తి గారికి అంటే గొప్పదవుతుందా? ఎక్కువ మంది చూడడం ఏంటండి? అర్థం లేని మాట. ఎక్కువ మంది వచ్చారు, ఎక్కువ మంది చూశారు. కైఫీ హోటల్ కూడా ఎక్కువ మంది వెళ్ళి తింటారు. అదే నా జీవిత పరమార్థం. ఈ వ్యూస్ ఎందుకు ఎక్కువ ఉండవు మహానుభావుల కంటే? సాధారణంగా అవి అందరికీ ఎక్కే మాటలు కావు, నచ్చడం కాదు, అది ఎక్కవసలు వాళ్ళ స్థాయి కాదు. అది స్థాయి. వేదాంతం జరుగుతుంటే వేదాంతం లేని వాళ్ళు వినడం వేరు, వెర్రేడు వినడం వేరు. చిన్నపిల్లడు ఉంటే ఏమంటాడు అక్కడ? వాడికి ఎక్కదది. అలాంటి మనం ఆ స్థాయిని మనం సాధించాలి. విజితాత్మ అవిధేయాత్మ, ఇదేదో పొరపాటు మాటలా కనపడుతుంది. విజితాత్మ విధేయాత్మ అనకూడదు. శంకరాచార్య అక్కడ పదవి విభాగాన్ని విజితాత్మ అవిధేయాత్మ అని సవర్ణ దీర్ఘ సంధి చేశారు. విజితాత్మ అవిధేయాత్మ, విధేయాత్మ కాదు అది. ఇక్కడ భగవంతుడికి ఎవరికి విధేయులై ఉండాల్సిన అవసరం లేదు. అవిధేయాత్మ. అవిధేయం అనగానే అదేదో తిరస్కార భావం అనుకోకూడదు. ఇక్కడ అవిధేయ శబ్దానికి అర్థం ఏంటంటే ఎవరికి వశుడు కానివాడు, దేనికి లొంగనివాడు. ఆత్మతత్వం తెలుసుకున్న కొద్దీ మనం కూడా క్రమంగా ఎవరికి లొంగని స్థితికి చేరిపోవాలి. ఇక ఏవో ఒత్తిళ్ళు వస్తూనే ఉంటే లొంగకూడదు, అంతే. కుదరదండి, వీలు కాదు, ఏమనుకోకండి, అంతే. ఓసారి అడుగుతారు, 2 సార్లు అడుగుతారు, 3వ సారి వాడంతే. మనకు కావలసిన యోగ్యతా పత్రమే అది, వాడంతే. 3 అక్షరాల పత్రం, వాడంతే. మనకు కావాల్సింది అదే. గౌరవం ఉంటే ఆయన అంతే అంటారు, కోపం వస్తే వాడంతే. పర్వాలేదు, మరీ మంచిది. కోపం వస్తే మరీ మంచిది, వాడంతే. మనకు కావాల్సిందే అది. అది ఎంఏ పిహెచ్డీతో సమానం, వాడంతే. అలాగనే ఓ మూర్ఖుడిని కొంతమంది వాడంతే, అది సరే, అది యోగ్యతా పత్రం కదా. ఆ మూర్ఖుడు తన మనసు మార్చుకోవాలి. మీరు బాగా లోతుగా పరిశీలిస్తే బాలోన్మత్త పిశాచవతు చిన్నపిల్లాళ్ళు, పిచ్చెక్కిన వాళ్ళు ఎలా ఉంటారో యోగి అలాగే ఉంటాడు. కానీ అంత మాత్రం చేత వీళ్ళందరూ యోగులు అవుతారు, ఆయన చిన్నపిల్లాడు అవుతాడా? అన్నీ తెలుసున్న తర్వాత అలాగే ఉంటాడండి. ఏమీ తెలియనప్పుడు ఎలా ఉంటాడో అన్నీ తెలుసున్నవాడు అలాగే ఉంటాడు. ఈ తెలిసి తెలియని వాడే మిడిసిపడుతూ ఉంటాడు. ఎందుకంటే సృష్టిలోకి ఏమీ తెలియకుండా వచ్చాం, వెళ్ళేటప్పుడు అన్నీ వదిలేసి పోవలసింది. అందుకని 2 స్థితులు సమానమే. మీరు భౌతికంగా మామూలుగా చూసినా 8 ఏళ్ల లోపు పిల్లలు ఎలా ఉంటారో 80 ఏళ్ల తర్వాత పెద్దవాళ్ళు అలాగే ఉంటారు. వీళ్ళు లేవలేరు, వాళ్ళు లేవలేరు. వీళ్ళకి ఏదో ఒకటే కాలక్షేపం, వాళ్ళకి ఏదో ఒకటే కాలక్షేపం. వీళ్ళు ఆడుకున్నంతసేపు ఆడుకుంటారు, తర్వాత తల్లిని ఏడుస్తారు. వాళ్ళు అలాగా మంచంలో పడి ఏదో చదువుకున్నంతసేపు చదువుకుంటారు, తర్వాత ఏమో వాళ్ళు పట్టించుకోవట్లేదంట. అన్ని పిల్లల మనస్తత్వాలు. వీళ్ళు క్రమంగా మాట నేర్చుకుంటారు, వాళ్ళ మాట వదిలేస్తారు. వీళ్ళు క్రమంగా నడక నేర్చుకుంటారు, వాళ్ళకి నడక వదిలేస్తారు. వీళ్ళు క్రమంగా అందరినీ గుర్తుపడతారు, వాడు క్రమంగా అందరినీ గుర్తుపడడం మానేస్తాడు. అంటే బాల్యమే వార్ధక్యం. ఎందుకు వస్తుంది ఇలాగంటే సృష్టి నిర్మాణమే ఎలా ఉంది అంటే అన్నీ తెచ్చుకున్నాం, అన్నీ వదిలేయాలి. నిరాకార నిరంజన పదార్థంలో వెళ్ళిపోవలసింది. నిత్యముక్త నిర్విచార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవజ్య నిరంతర నిర్లేప నిర్మల నిత్య, అలా వెళ్ళిపోవలసిందే. ఇంకా అన్నీ వదిలేవలసిందే. అంచేత ఆ స్థితికి చేరుకోవాలంటే అవిధేయాత్మ, ఎవరికి వశుడు కాని మనస్సు కలిగిన వాడు. ఆయనకి ఎవరికి వశమై ఎవరు అనుకున్నట్టు చేయాల్సిన అవసరం భగవంతుడికి లేదు. వీళ్ళ కర్మ ప్రకారమే అన్నీ జరుగుతూ ఉంటాయి. వీళ్ళు ప్రయత్నిస్తే ఆయన దొరుకుతాడు, ఆయన లేకపోతే ఆయన ఇప్పుడు దొరకడానికి సిద్ధంగా ఉన్నాడు. వీళ్ళు పట్టుకోకపోతే ఆయన ఏం చేస్తాడు? అది తేడా. విజుదాత్మ అవిధేయాత్మ సత్కీర్తి. దీనికి సాహిత్యపరంగా చక్కని చమత్కారమైన శ్లోకం కూడా చెప్పుకుందాం. ఎంతసేపు గంభీరమైన వేదాంతం ఏంటి అలాగా గరికిపాటి వారి ముద్ర ఒకటి ఉండాలి కదా. అందుకని అంత గాంభీర్యంలోంచి ఇంత చమత్కారంలోకి వద్దాం సరదాగా. సత్కీర్తి మత్సలేని కీర్తి, అది సత్కీర్తి. కీర్తి అనగానే సరిపోదు, సత్కీర్తి అంటారు. ఇంకో చిత్రం అండి, కావ్యాల్లో నాటకాల్లో ప్రధానంగా దుష్కీర్తిని కూడా వాడారు. మన కీర్తి అంటే మంచి పేరు అనుకుంటాం మనం, కానీ కీర్తికి మంచి చెడ్డ అని అర్థం నిజం చెప్పడానికి వీల్లేదు శాస్త్రం ప్రకారం. సత్కీర్తితో దుష్కీర్తితో చెప్పవలసింది.
కానీ కీర్తి అనగానే మంచి అనే అర్థంలో వాడుతున్నాం మనం. అలా లేదు, శాస్త్రాల్లో సత్కీర్తి వేరే ఉంది, దుష్కీర్తి వేరే ఉంది. దుష్కీర్తి అంటే చెడ్డ పేరు, దానికి కీర్తి వాడతారు. వెరసి కీర్తి అంటే ఒక నలుగురికి తెలిసి ఉండడం అంతే. అది మంచిగానా చెడ్డగానా? ఇంగ్లీష్లో కూడా ఫేమస్ వేరు, నోటోరియస్ వేరు. అంటే సత్కీర్తి చిన్న సంశయ. సత్కీర్తి ఏమిటి? సత్ అనే శబ్దానికి ఈ స్వచ్ఛమైన, స్వచ్ఛం అంటే తెలుపు కదా. కీర్తిని సాధారణంగా తెలుపు వర్ణంతో పోలుస్తారు. ఆయన కీర్తి మంచులా ఉంది, శరత్కాలపు వెన్నెలలా ఉంది, శివుడిలా ఉంది, హిమవత్ పర్వతంలా ఉంది, నందీశ్వరుడిలా ఉంది, గంగానదిలా ఉంది, ఇలా వర్ణిస్తారని ఒక చమత్కారంగా ఒక కవి ఇవన్నీ కలిపి పెట్టాడండి. ఇవన్నీ కలిపి విచిత్రంగా పెట్టాడు. భోజమహారాజుకు సంబంధించిన చాటువులో ఉంటుంది. ఇది ఎవరు రాశారో తెలియదు కానీ చాటువు. విద్వద్రాజశిఖామణి తొలయుతుం ధాతా త్వదీయం యశః. రాజుగారి ముందు నిలబడి ఆయన కీర్తిని గురించి చెబుతున్నట్ట. విద్వద్రాజశిఖామణి, ఆయన విద్వాంసుడైన రాజు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి వాడు. విద్వద్రాజశిఖామణి తులయుతుం ధాతా త్వదీయం యశః కైలాసం చ నిరీక్ష్య తత్ర లఘుతాం తత్పూర్తయే న్యస్తవాన్ వక్షాణం తదుపర్యుమా సహచరం తన్మూర్ధ్రి గంగాజలం తస్యాగ్రే ఫణిపుంగవం తదుపరిస్ఫారం సుధాదీధితిం. ఖచ్చితంగా ఈ శ్లోకం రాసిన ఆయన బ్రాహ్మణ వైశ్యుడా అని నాకు అనుమానంగా ఉంది. వైశ్యుడే ఏమో నాకు అనుమానం. ఎందుకంటే మొత్తం ఒక వస్తువుని త్రాసులో పెట్టి తూచే విధానం అంతా ఉంది ఇందులో. పూర్వకాలం తక్కెళ్ళు, ఈ మామూలు ఇప్పుడు ఫ్యాన్సీ కొట్టులో వచ్చిన ఎలక్ట్రానిక్ తూకాలు కాదు, తక్కెడ, కింద చింతపండు అంటించడానికి వీలుగా ఉండే తక్కెడ. తులేన కించిత్ తులయాచ కించిత్ మానేన కించిత్ శపథేన కించిత్ 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 హరశేషం వణిక్షమో నాస్తి ప్రశస్త చోర. వ్యాపారస్తుడిని మించిన పెద్ద దొంగలేట. పూర్వకాలం చెప్పారు ఈ మాట. తులేన కించిత్, ఆ తూకంలో కొంత కొట్టేస్తాడు, మోసం. తులయాచ కించిత్, అసలు త్రాసులోనే తేడా ఉంటుంది. ఆ ముళ్ళు మొగ్గు ఇటువైపు వచ్చేస్తుంది. 2 గ్రాములు కలిసి వచ్చినా చాలండి. వాళ్ళ లెక్క ఎలా ఉంటుందంటే 2 గ్రాములు ఏంటి, 100 మందికి 2 గ్రాములు అయితే 200 గ్రాములు అయింది, అంతే లెక్క. మానేన కించిత్, గాంభీర్యంగా ఉండి దాని గురించినటువంటి నా మీద నమ్మకం లేదా, నా మీద గౌరవంతో కొంత మానేన కించిత్. మానవం అంటే గౌరవం. కూర్చోండి వేరే అబ్బాయి గారు కూర్చోండి, మీరు మీకెందుకు అని ఆయన ఈ కొట్టుకొచ్చిన ఆయన ఆ త్రాసుగా చూస్తుంటే మీరు ఏంటండి ఇగో కాఫీ పట్టుకొచ్చి అబ్బాయి గారికి. కాఫీ వ్యామోహంలో ఉంటాడు వీటి, త్రాసులో అయిపోతుంది. ఇప్పుడు మనకి ఏసీ దుకాణాల్లో బట్టల షాపుల్లో జరిగేది అదే. వెళ్ళగానే అమ్మగారికి అయ్యగారికి కూల్ డ్రింక్ ఇచ్చేస్తారు, ఇక అఖండమైన గౌరవం చేస్తారు. మిమ్మల్ని అక్కడ బలేవారని మీరు తెలియంది ఎవరికంటారు, అసలు ఈ కొట్టంతా మీదే అంటారు. చివరికి మంచిద కొట్టంతా కొనిపిస్తాడు. కొట్టంతా మీదే అంటే కొట్టంతా కొనడమే. మనం ఈ కూల్ డ్రింక్ తాగుతూ ఉంటే మధ్యలో మీకు ఎందుకమ్మా, మీ టేస్ట్ నాకు తెలుసు ఇక ఆశీర కాదు, ఆ 5 పట్టుగా, ఆ 10,000 అన్నమాట. దుంప దిగిపోయింది ఇక్కడ. ఇదేనండి మానేన కించిత్, గౌరవంతో కొంత మోసం చేస్తారు. శపథేన కించిత్, ప్రతిజ్ఞలండి. నిన్ననేనండి బొంబాయి నుంచి వచ్చిందండి సరుకు, మీకోసం తెప్పించానమ్మా, నిజంగా మీరు ఇలా వస్తారని నేను ఊహించలేదు, మరి మా ఇంటి ఆడపడుచు మీరు ఎందుకు మరి నాకు అలా అనిపించిందో కానీ ఈ మాటలో పడిపోతామండి. లేకపోతే ఇంకో మాట ఉంది, ఒకటి ఇస్తే ఒకటి ఫ్రీ, అదే శపథం. అసలు జ్ఞానం బుద్ధి జ్ఞానం ఉండద్దా? ఒకటి ఇస్తే రెండోది ఉచితంగా ఇస్తున్నాడు అంటే 2 కలిపి ఖరీదు అందులో వేస్తున్నాడా లేదా? ఇంత అజ్ఞానం ఏమిటండి? అక్కడికే జనం ఎక్కువ పెడతారు, వాళ్ళే భక్తి టీవీ చూస్తారు. ఈ చూసేవాళ్ళే హాయిగా మా మాటలన్నీ వింటున్న వాళ్ళే మేము కనపడితే మీరు చెప్పేది నిజంగా కరాఖండిగా ఖచ్చితంగా అని 3 సార్లు ఇలా అంటాడు. వీడు అక్కడికి వెళ్తాడు ఆఫర్ దగ్గరికి. నేను చెప్పేది ఏమాత్రమైనా ఎక్కితే అక్కడికి వెళ్ళకూడదు. నాకు అదే ఆశ్చర్యంగా ఉంటుంది. అందరూ వింటున్నాను వాళ్ళే పడుతున్నారు, వాళ్ళే చేస్తున్నారు. సన్నిహితంగా ఉండి వింటున్న వాళ్ళలోనే ఏ మార్పు లేకపోతే ఎలా ఉంటుంది చెప్పేవాడికి? అసలు ఎదురుగా కూర్చుని వింటున్నారు. ఓ 10 సభలు కాదు, ప్రతి సభకి వస్తాడు ఒకడు, నేను మీ భక్తుడిని అంటాడు. వాడే రేపొద్దున 10 మందిని ముంచేసినట్టుగా పేపర్లో వస్తే మాకెంత బాధగా ఉంటుందండి. వాడి వల్లే ఓ సంసారం విచ్ఛిన్నమైందంటే మాకెంత బాధగా ఉంటుందండి. అసలు వీళ్ళు ఎవరు? మనకి అభిమానులా, స్నేహితులా, ఏమిటి వీళ్ళు? కూర్చుని వింటున్నారా? కార్యక్రమాలు పెట్టిస్తున్నారా? మనుషులు ఇదే మాయలా, ఇదే మోసాలా, ఇదే గొడవల, ఇదే వ్యామోహాల. అంటే ఇవన్నీ ఎందుకు పెట్టిస్తున్నట్టు, ఎందుకు వింటున్నట్టు? అదో సరదా, అదో వైభవం, అదో గొప్ప. ఆయన పిలిచాం, మేము పెట్టించాం.
మేము పిలవబట్టి వచ్చారని సామాన్యంగా రారండి ఆయన. ఎందుకు రాడు? అవసరం ఉంటే ఆయన వస్తాడు, పిలవపోయినా వస్తాడు. ఇదే తేడానండి, చాలా ఆశ్చర్యకరం ఇది. అంటే మన మనస్సుని ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకోకపోతే ఎప్పుడైనా ఇది గోతులో పడుతుంది. ఎన్ని వినని, ఎన్ని చదవని, ఏం చేయని. అంచేది మొత్తం అంతా చదవడం మీద, వినడం మీద లేదు, మనఃపరిశీలన మీదే ఉంది. అందుకే ఇవన్నీ మోసాలన్నాడు. కించిచ్చ హరస్య శేషం, తూకంలో కొంత, తాసులో కొంత, మాటల్లో కొంత, గౌరవాల్లో కొంత, మర్యాదల్లో కొంత, మొత్తం మీద కొంచెం 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 చెప్పిన కేజీకి 1/2 కేజీ లాగేశాడు. అందుకే వ్యాపారస్తుడిని మించి పెద్ద దొంగలేదన్నాడు. అలాంటి వ్యాపారస్తుడిని ఇక్కడ పెట్టి సత్కీర్తి అంటున్నాడు. సత్కీర్తి చిన్న సంశయక ఏమిట విద్వద్రాజకామణే. ఓ భోజమహారాజా, నువ్వు విద్వద్రాజు అయ్యా, మామూలు రాజువు కాదయ్యా. నీ కీర్తిని తోచాలి అని బ్రహ్మదేవుడు నిర్ణయించుకుని ధాత త్వదీయం యశః తొలయితుం. బ్రహ్మదేవుడు నీ కీర్తిని త్రాసులో పెట్టి త్రోసాలి అని నిర్ణయించుకుని నీ కీర్తిని త్రాసుకుని ఒక పక్క పెట్టి రెండో వైపుని కైలాసంచ, తెల్లగా ఉంది కదా అని కైలాస పర్వతం పెట్టేట. పర్వతం కూడా సరిపోలేదు, అమ్మో అంత కీర్తు, కవిత్వం అలాగే ఉంటుంది, అతిశయోక్తి. అప్పుడు నిరీక్షతత్ర లఘుతాం. ఓ అది సరిపోలేదయ్యా, ఒక 100 గ్రాములో 200 గ్రాములు తక్కువ అయ్యేలా ఉంది. ఏం మహానుభావుడు, కైలాసం సరిపోలేదు అని ఏం చేసేట, లఘుతాం తత్పూర్తయేన్యస్తవాన్. ఆ లోటు పూరించడం కోసం ఉక్షాణం నందీశ్వరుని పెట్టేట కైలాసం మీద. ఆ ప్రణాళిక చూడండి, కైలాసం మీద నందీశ్వరుడు, ఆయన తెల్లగా ఉంటాడు. అయినా సరిపోలేదు, లాభం లేదు, ఇంకా 1/2 కేజీ తప్పం. తదుపరి యుమా సహచరం, ఆ నందీశ్వరుడి మీద శివుడిని పెట్టేట. కైలాసం మీద ఎలాగో నంది ఉంటాడు, నంది మీద శివుడు ఉంటాడు, శివుడి మీద అని ఉంటాడు. కానీ ఈయన ఎలా చెబుతున్నాడు, ఆ పైన శివుడిని పెట్టాడు. సరిగ్గా త్రాసులో వస్తువులు అలాగే పెడతారు, బంగారం తూకంలో ప్రధానంగా. ఇంకొక చిన్న వెత్తి గులాబీ రేకై కొంచెం ఇలా వెయ్యి అంటాడు, అలా కలుపుతాడు. అలాగే శివుని పెట్టాడు. తదుపరి యుమా సహచరం తన్మూర్ధ్ని గంగాజలం. అప్పటికీ సరిపోకపోతే 50 గ్రాములు తక్కువలో ఉందని గంగానదిని పెట్టాడు తెల్లగా. అప్పటికీ సరిపోలేదట. తస్యాగ్రే ఫణిపుంగవం, ఆదిశేషుడు, ఆయన తెల్లగా ఉంటాడు. అందుకని శివుడి మెడలో ఆదిశేషుడిని పెట్టేట బరువు పెంచడానికి. ఏమి చమత్కారం అండి, ఇది కవిత్వం అండి. ఊరికే నీకెత్తి తెల్లగా ఉంది, పొద్దున్నే బ్రష్ ఎట్టి తోముకున్న పేస్ట్లో, ఈ దరిద్రపు మాటలు కాదు. వస్తే పేస్ట్ తోముకుంటే వచ్చే నురుగులా ఉంది, ఎందుకంటే అసహ్యం లేదు, నురుగుతో పోలుస్తాం. అదో కీర్తి నురుగుతో, అదిగో పేస్ట్ నురుగా, సముద్ర నురుగు కాకుండా. ఇది కవిత్వం. అందుకని సరిపోక కైలాసాన్ని పెట్టాడు, అక్కడికి సరిపోతే నందీశ్వరుని పెట్టాడు, అక్కడికి సరిపోతే శివుడిని పెట్టాడు. అన్నీ తెల్లగా ఉండేవి. విచిత్రం కదండి, శివుడు మొత్తం తెల్లగా ఉండవు. అంటే జ్ఞానం ఎప్పుడూ తెల్లగా ఉంటుంది. శివుడు అంటే జ్ఞానం, విష్ణువు అంటే వైభవం. విష్ణువు అంటే భోగం, శివుడు అంటే యోగం. విష్ణువు అంటే వైభవం, శివుడు అంటే జ్ఞానం. విష్ణువు భోగయోగి, శివుడు త్యాగయోగి. అందుకే శివాలయంలో ఎటువంటి ఆడంబరాలు ఉండవు, చేయకూడదు, అలాగే ఉండాలి. అది అక్కడ వెళ్ళి మనం ఆ వైరాగ్యాన్ని తెచ్చుకోవాలి. కానీ మరి అక్కడ పెద్ద ఆయన మహారాజుని చేసేసి వైభవం చేసేస్తే ఇంకేమిటి. అందుకని అక్కడ పెట్టి కైలాసం, దాని మీద శివుడు, నంది మీద శివుడు, శివుడి మీద గంగాని, తన్మూర్తిని గంగాజలం, గంగానదిని పెట్టాడు. తస్యాగ్రే ఫణిపుంగవం, ఆ పైన ఆదిశేషుడిని పెట్టాడు. అయినా సరిపోలేదు, 10 గ్రామ్స్ ఇంకా కొంచెం తక్కువ ఉంది. అందుకని తదుపరి స్ఫారం సుధాదీధితిం, ఆ పైన శివుడిని ఎత్తి మీద చంద్రుడిని పెట్టాడు, తెల్లగా ఉంటుంది. అది అప్పటికి సరిపోయింది లేదో తెలియదు, పద్యం సరిపోయింది అంతే. ఎందుకంటే శ్లోకం అయిపోయింది, ఛందస్సు ఇంక రాయలే కూరుకున్నాడు. కవులు చెప్పిన మాటలకి రాజులు పరవశించి అగ్రహారాలు ఇచ్చారంటే ఇవ్వరండి. ఈ పద్యం రోజు చదువుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది అసలు. ఇది కవిత్వం అంటే. సత్కీర్తి, అలాగా సాటిలేని, తొలలేని, ఎవరు తోసలేని పేరు, మంచి పేరు మనం సంపాదించుకోవాలంటే నిరంతరం భగవద్ధ్యానంలో ఉంటే మనకి రావలసినవన్నీ అవే వస్తాయి. 23:30 గంటల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడదాం.